Welcome back WinMax Academy. Today we discuss circles VSAQs part 1. First question, find the center and radius of the circle square root 1 plus m square of x square plus y square minus 2cx minus 2mcy equal to 0. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ నుంచి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోషన్ 1 ఉండేటట్లుగా చూసుకోవాలి, లేకపోతే ఉండేటట్లుగా అరేంజ్ చేసుకోవాలా. సో దానికోసం ఇచ్చినటువంటి సర్కిల్ని కన్సిడర్ చేసుకున్నాను. సో ఎడిషనల్ టర్మ్ ఇక్కడ స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంది. సో దీని మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ డివైడింగ్ వి గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2cx ఈజ్ డివైడెడ్ బై square root 1 plus m square minus 2mcy is divided by square root 1 plus m square equal to 0. సో మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్తో కంపారిజన్ చేసుకుంటే మనకు ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 2g ఉంటుంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అట్లాగే వై కోఎఫిషియంట్ 2f, ఇక్కడ వై కోఎఫిషియంట్ 2mc బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ c అనే వాల్యూ లేదు కాబట్టి 0 అవుతుంది కంపేర్ చేసుకున్నట్లయితే. సో మనని సెంటర్ కనుక్కోమన్నారు. జనరల్ ఫామ్ యొక్క సెంటర్ మైనస్ g మైనస్ f. సో ఈ ఫార్ములాలో మనకు వచ్చిన g అండ్ f వాల్యూని రీప్లేస్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఆల్సో ఫైండ్ రేడియస్. సో జనరల్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ యొక్క రేడియస్ స్క్వేర్ రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో స్క్వేర్ రూట్ ఆఫ్ g అంటే ఈ వాల్యూ వస్తుంది మనకి, g స్క్వేర్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది, రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ విధంగా వస్తుంది. ప్లస్ అలాగే ఎఫ్ కూడా రూట్తో ఉంటుంది, ఎఫ్ స్క్వేర్ కాస్త రూట్ క్యాన్సిల్ ఈ విధంగా వస్తుంది. సో సింప్లిఫై చేస్తే మీకు ఈ విధంగా రేడియస్ అనేది సి వస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి రేడియస్ ఇచ్చేశారు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ టు 0. సో మనకి ఇచ్చినటువంటి సర్కిల్ యొక్క రేడియస్ r అనేది 6 ఇచ్చున్నారు. సో రేడియస్ ఫార్ములా స్క్వేర్ రూట్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేసి g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ x కోఎఫిషియంట్ 2g ఈక్వల్ టు ఇక్కడ x కోఎఫిషియంట్ మైనస్ 4. సో g వాల్యూ 2 జర్ సో మైనస్ 2. ఇక్కడ y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ 6. సో f ఈక్వల్ టు 2 3 జర్. సో c ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ cని c. సో ఈ వచ్చిన gfcని ఇక్కడ రీప్లేస్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ minus 2 whole square plus 3 whole square minus c equal to 6. Square root of 4 plus 9 minus c equal to 6. Squaring on both sides. 4 plus 9 13 minus c equal to 6 square అంటే 36. 13 minus c ని రైట్ సైడ్ ఉన్న 36 లెఫ్ట్ సైడ్న కన్వర్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. So 13 minus 36 is minus 23 equal to C. So is the value of C. Next one, find the power of the point 3, 2 with respect to the circle x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. సో మనకి ఇచ్చినటువంటి సర్కిల్కి ఈ పాయింట్ అనేది పవర్ ఆఫ్ ది పాయింట్ అయితే ఎంత వాల్యూ వస్తుందో కనుక్కోమంటున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y minus 12 equal to 0. So we have a condition
పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే if s equal to 0 then s11 equal to 0 at 3, 2. So s11 notation is x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. సో ఈ విధంగా నొటేషన్ ఉంటుంది. సో మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఎస్ అనుకుంటే దానికి s11 at 3, 2 అప్లై చేస్తే పవర్ ఆఫ్ ది పాయింట్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇచ్చినటువంటి 3, 2ని x1 y1 అనుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ minus 4 into 3 minus 6 into 2 minus 12 equal to 0. So 3 square 9 plus 4 minus 12 minus 12 equal to 0. 9 plus 4 13 minus 12 minus 12 is 36 equal to 0. 13 minus 36 is minus 23 equal to 0 is the power of the point. If the length of the tangent from 2, 5 to the circle x square plus y square minus 5x plus 4y plus k equal to 0 is square root 37, then find the value of k. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అని ఇచ్చారు నాన్న. సో యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎస్ ఈక్వల్ టు 0 దెన్ స్క్వేర్ రూట్ s11 అనేది కండిషన్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ని రూట్ s11తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత ఇచ్చారంటే ఈజ్ రూట్ 37. దట్ మీన్స్ రూట్ s11 ఈక్వల్ టు రూట్ 37. సో ఈ కండిషన్ యూస్ చేసుకొని మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. సో సొల్యూషన్ చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ కే ఈక్వల్ టు 0. సో కండిషన్ ఏంటి రచన అంటే length of tangent is square root s11 equal to square root 37. Squaring on both sides, s11 equal to 37. s11 అంటే ప్రీవియస్ నోటేషన్ చూసాము, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. సో మనకి ఇచ్చినటువంటి పాయింట్ గివెన్ పాయింట్ ఈజ్ 2, 5. సో ఇది x1 y1 అనుకుంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 5 into 2 plus 4 into 5 plus k equal to 37. So 2 square అంటే 4 plus 25 minus 10, 4 5s are 20 plus k equal to 37. సో ఇక్కడ 25 plus 4 29 minus 10 19 plus 20 39 plus k equal to 37. k equal to 37. లెఫ్ట్ సైడ్ ఉన్న 39 అంటే వెళ్తే మైనస్ అవుతుంది. సో 37లో నుంచి మైనస్ 39 సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. సో దేర్ ఫోర్ k equal to -2. Thank you for watching this video. Have a nice day.